ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రెస్ మీట్ పెట్టి మీ సంఘాల నాయకులందరూ అమరావతి నిర్మాణం అవసరం ఏంది, రాజధాని నిర్మాణం అవసరం లేదు, మా బకాయిలు 25,000 కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసేయండి, దానికి 60,000 కోట్లు పెట్టి చేయాల్సిన అవసరం ఏంది, 4 బొప్పరాజు అతనే చర్య తీసుకోండి మీరు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళకి 27 చెప్తానికి చెప్తే మీరేం చేస్తారు? అందరూ ఉన్నారు కదా 14 సంఘాల నాయకులు, వాడు ఎవరు ఖండించలేదు. పేపర్ సంఘాలు రాష్ట్రం అంతా కలిపితే 10,000 మంది సభ్యులు అందరు సంవత్సరాలు మాట్లాడారు అంటే మిగతా వాళ్ళందరూ చర్చించుకుని మాట్లాడారు కదా. అది రాజధాని అమరావతి అవసరం జేఏసీఏ రాష్ట్రంలో 75% మెంబర్షిప్ ఉన్న సంఘం. తర్వాత కొద్దిగా గొప్ప వస్తే సూర్యనారాయణ సంఘం ఆ జేఏసీకి వస్తుంది, దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్. మిగతా అన్ని పేపర్ సంఘాలు తప్ప ఫీల్డ్ లెవెల్ మెంబర్స్ ఉన్న వాళ్ళు కాదు. వెంకటరామరెడ్డి కూడా ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎవరో పెట్టుకున్నాడు తప్ప సెక్రటరీ వాళ్ళ సగం మంది అతను మాట్లాడు. సో అందు గురించి ఏంటంటే బొప్పరాజుకి రెవెన్యూ సంఘంలో సగం మంది ఏమో సూర్యనారాయణ సంఘంలో ఉంటారు, సగం మంది ఏమో ఎన్జిఓ సంఘంలో ఉంటారు, ఇంకా అతనికి మిగిలింది ఎంతమంది? మరి మీరు చెప్పే లెక్కలో వీళ్ళేమో మేము చూస్తాం మీ సంగతి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా మనం ఇందాక మన విజ్డమ్ గారు చెప్పినట్టు డైరెక్ట్ ఎలక్షన్ లేకపోవటం, ఏ సంఘాన్ని రికగ్నైజ్ చేసి ఎవరితో మాట్లాడాలి అనే ఒక విధానం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం. ఇప్పుడు మా దగ్గర అందరినీ పిలవరండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన అసోసియేషన్స్ జేసీఎం ఉంది, జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ. జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీలో 52 మంది ఉంటారు. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు 46 మంది ఎంతమంది ఉన్నారు. వాళ్ళతోనే క్యాబినెట్ సెక్రటరీ మాట్లాడతాడు కానీ అందరితో మాట్లాడు. కానీ ఇక్కడ ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ ఉంది. ఎవరిని పడితే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసి ఉద్యోగ సంఘాలు విచ్ఛిన్నం చేసి దాంతో లబ్ధి పొందడానికి అతను చేశాడు. అసలు ఉద్యోగుల సంఘాలు ఎందుకు? రాజ్యాంగం కల్పించింది కదా రక్షణ. రాజ్యాంగమే సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించింది సార్. ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారం రైట్ టు అసోసియేట్, రైట్ టు ఫార్మ్ ది అసోసియేషన్. మీ కోరికల్ని ఇప్పుడు అందరూ అడగలేరు కదండి. ఎందుకు వచ్చినాయి సంఘాలు? ఇప్పుడు 10 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు 10 లక్షల మంది వెళ్ళి మాట్లాడలేరు కదా. సంఘాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదా? లేదండి. ఆర్టికల్ 19 ప్రకారం లేదు, అధికారం సంఘం రద్దు చేయాలి. సార్ రాజధాని అవసరం లేదు, మా బకాయిలు మాకు ఇవ్వండి, అమరావతి అవసరం లేదు అన్నారు కదా. సరే ఒకరి రద్దు చేశారు అనుకోండి, వాడు జనంలో పోయి నేను ఏదో చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. ఇగ్నోర్ చేయటమే మంచిది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకటండి, వాళ్ళకి ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన వ్యవస్థ శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాలు అమలు చేసేది కార్యనిర్వాహక వర్గం. ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా శాసన కర్తలు కనుక ఏదైనా చెబితే అది జ్యుడిషియరీ కౌంటర్ చేస్తుందే కానీ కార్యనిర్వాహక వర్గం చేయలేదు. ఒకటి. రెండోది, మీరు చెప్పారు అమెరికాలో లాగా డోస్ పెడితే అభ్యంతరం అని. డోస్ అనేది మన దగ్గర ఇంటర్నల్ సిస్టంలో ఉంది. ఇవాళ అమెరికాలో వాళ్ళకి లేక పెట్టుకున్నారేమో కానీ మా దగ్గర ఒక సర్వీస్లో ఎంటర్ అవ్వాలంటే ఎఫిషియన్సీ మొత్తం చూసే తీసుకుంటారు. దానికి రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఇవన్నీ అయిన తర్వాతే సర్వీస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ సెల్ఫ్ అప్రైజల్ అనేది మేము ఇవ్వాలి. మేమేం పని చేసాము అన్నీ ఇవ్వాలి. దానికి రేటింగ్ ఇస్తారు. ఒకవేళ దానికంటే తక్కువ రేటింగ్ వచ్చి వాడు ఇన్ఎఫిషియెంట్ అనుకోండి, వాడికి ఒక మెమో ఇస్తారు, ఛార్జ్ షీట్ ఇస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఈ మెకానిజం అనేది మన ఇండియన్ బ్యూరోక్రసీలో ఉంది. కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా? అవుతుంది. కానీ ఎక్కడ అవుతుంది సార్? ప్రతి సంవత్సరం అసలు మీరు ఆస్తులు మొత్తం ప్రకటించాలి. ఎక్కడ పడుతుంది? ఎంతమంది అయితే వీళ్ళు ప్రకటించకపోతే నీకు ఇంత ఆస్తి ఉంది ఎందుకు ప్రకటించలేదు అని క్వశ్చన్ చేసి పనిష్ చేసే అధికారం కూడా శాసన మండలికి వీళ్ళ బ్యూరోక్రాట్స్ ఉంది. మీరు మీ సిస్టమ్ని సరిగ్గా ఫాలో చేయకుండా ఇంకో కొత్త సిస్టమ్ పెట్టుకుంటాం అనేది అనవసరం కదా. డోస్ అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, అందుకని డోస్ పెట్టాడు. మనకి సఫిషియంట్ మెజర్స్ ఉన్నాయి. ఉంటే FR56J అని ఒక రూల్ ఉంది. అంటే ఎంప్లాయీ 50 ఏళ్ళు దాటిన తర్వాత రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఎఫిషియెంటా కాదా అనేది వాళ్ళు ఫైల్ బిల్డప్ చేసి ఎఫిషియెంట్ కాకపోతే రిటైర్ చేసేస్తారు. ఈ మెకానిజం అంతా ఉంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ లేదు.
మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే రూల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక ఇంపార్షియల్ గా ఓపెన్ మైండ్ తో ఉండే బ్యూరోక్రసీ లేదు, అట్లాగే శాసన వ్యవస్థ కూడా లేదు. అందుకని రాష్ట్రాల్లో ఏంటంటే మరీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంది సార్ రాష్ట్రంలో. సెంటర్ కంటే రాజకీయంగా ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ఆ ఉద్యోగస్తులను కాపాడే గాడ్ ఫాదర్స్ ఉన్నారు ఇక్కడ. అందుకని భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అమరావతి ఎందుకు, రాజధాని ఎందుకు అని మాట్లాడారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న ఎమ్మెల్యేస్ లోనో మినిస్టర్స్ లోనో ఎక్కడో సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి దీనికి సామాన్య ఉద్యోగస్తులు డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చి జీతం మీద బ్రతికే ఉద్యోగస్తులు కారణం కాదు. ఓకే, ఫైనల్ గా దీంట్లో conclude ఇప్పుడు ఇవాళ జిఎస్టీ ఉంది, అంతకుముందు సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరు బెదిరి చేసి ఎవరు కడతారు. ఇవాళ జిఎస్టీ వచ్చి ఎన్ఫోర్స్మెంట్ లేదు అసలు, వాడు ఇచ్చింది తీసుకోవడం తప్ప. అంటే అది ఎవరు చేశారు? వాడి ట్యాక్స్ అవేర్నెస్ ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది, శాసన వ్యవస్థ ఎంకరేజ్ చేసింది. ప్రతి దానికి ఎక్స్పైర్. ఇప్పుడు ఏజీ ఏంటి, ఏజీ వాళ్ళు ప్రతి ఆఫీస్ పోయి ఆడిట్ చేసి ఇవన్నీ కలిపి ఇప్పుడు అది చేయకపోతే ఎట్లా వస్తుంది? ఎన్ఫోర్స్మెంట్ ని ఇవాళ జిఎస్టీ నిర్ణయం చేసింది ఎవరు? శాసన వ్యవస్థ కదా. కొన్ని విషయాలు మనకు అర్థం కావు సార్. నేను జిఎస్టీ ఆఫీసర్స్ మీటింగ్ అడ్రస్ చేసినప్పుడు మార్చి నెలలో వాళ్ళు సాటర్డే సండే కూడా ఇంటికి పోలేదు సార్. అందుకే మీకు ఏప్రిల్లో 2,02,000 కోట్లు వసూలైంది జిఎస్టీ. ఇది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరనే అపవాదం ఉంది. వాళ్ళు ఇళ్ళకు కూడా పోకుండా పనిచేశారు ఆ మార్చి నెల అంతా. ఈ విషయాలు కొన్ని ప్రజలకు రావు. ఓకే, ఫైనల్ పని చేయని వాళ్ళు వస్తారు. కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి ఏదో ఫిట్మెంట్ ని పెంచాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ ఈ ఫిట్మెంట్ ని పెంచితే అసలు ప్రభుత్వాలు నడిపే పరిస్థితి ఉంటుందా? ఇది ప్రతి పే కమిషన్ ముందు కూడా జరిగే ప్రచారం ఇదే సార్. లాస్ట్ పే కమిషన్ లో 1,02,000 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్ మీద బర్డెన్ పడింది అంటారు. అంటే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన జీతం పెంచితే బర్డెన్ అంటున్నారు. మీరు జీతాలు పెంచకుండా ఎంప్లాయీస్ చేత పని చేయించుకోలేరు, ఎందుకంటే వాడు బ్రతకాలి కదా. ఒకటి, ఎకానమిస్టులు ఏం చెబుతున్నారంటే 10 సంవత్సరాలకు ఒకసారి వేజ్ డివిజన్ చేసి 1,00,000 కోట్లు బర్డెన్ పడిందని చెప్పుకునే బదులు 2-3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు వేజ్ డివిజన్ చేసేస్తే 10,000 కోట్లు 20,000 కోట్లతో అయిపోతుంది, మీకు బర్డెన్ పడదు, వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందని ఎకానమిస్టులు అందరూ సజెస్ట్ చేశారు. కానీ మన ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. మీరు ఆపి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ జీతాలు పెంచేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఫిట్మెంట్ అనేది అన్నారు కదా మీరు. ఫిట్మెంట్ అంటే ఏమీ లేదు, పే కమిషన్ లో ఈ బేసిక్ ఎంత పెరగాలి అదే ఫిట్మెంట్. దానికి ఒక లెక్క ఉంది, బేసిక్ లోనే పెంచుతారు, ఆ లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే పెంచుతారు. లాస్ట్ టైం 2.57% అనేది ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ అది 2.57 అంటే ఆల్రెడీ మేము 2.25% డ్రా చేస్తున్నాం. 100 రూపాయలు బేసిక్ అయితే 125 రూపాయలు డిఏ మాకు వస్తుంది, అంటే 225 రూపీస్ వస్తుంది. దాన్ని ఏం చేశాడంటే 32% పెంచాడు 10 సంవత్సరాలకి. అదే ఫిట్మెంట్ 2.25 + 32. ఇవాళ కూడా ఫిట్మెంట్ అనేది ఇప్పుడు ఊరికినే మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కానీ అది లేదండి. అది డిసైడ్ చేయాల్సింది ఎవరు సార్? అది పే కమిషన్. అసలు ఇంకా చైర్మన్ లేడు, మెంబర్ లేడు, వాళ్ళు డిసైడ్ చేయాల్సింది. వాళ్ళు డిసైడ్ చేయబోయే అంశాన్ని ఈ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ 2.86 అంట 3 అంట ఇట్లా ప్రచారం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్దే. రాష్ట్ర ప్రభుత్వాల మీద మళ్ళీ అడుగుతారు కదా సార్. రాష్ట్ర మీకు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో దాదాపు 20కి పైగా రాష్ట్రాలు సెంట్రల్ పే కమిషన్ ఏది ఇంప్లిమెంట్ చేస్తే అదే స్కేల్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు. ఇప్పుడు యూపీ, బీహార్, గుజరాత్ సపరేట్ పే కమిషన్స్ ఏమీ లేవు. కేవలం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్లో 5% ఎక్కువ వేసి ఇస్తాడు. కానీ సెంట్రల్ పే కమిషన్ ఇస్ ది బేస్. అందుకని వాళ్ళు చాలా క్రమశిక్షణతో అనేక రకాలుగా పరిశీలించి ఎంత పెంచాలనేది ఒక ఎక్స్పర్టైజ్డ్ బాడీ డిసైడ్ చేస్తుంది. అది రాకుండా ఇప్పుడే ఇంత పెరిగిపోతుంది అని చెప్పి అంటున్నారు. అది ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందో ఎప్పుడు, కాకపోతే రెట్రాస్పెక్టివ్ గా 1/1/2026 నుంచి బేసిక్లు రివైజ్ చేయాలి. హెచ్ఆర్ఏ ఎవరండి? హెచ్ఆర్ఏ మళ్ళీ బకాయిలు అడుగుతారు. ఆల్ అదర్ అలవెన్సెస్ ఇంప్లిమెంటేషన్ మాకు అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి చేశారు, మళ్ళీ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అసలు ఫిట్మెంట్ అయ్యారంటారు. మళ్ళీ అయ్యారు ఎందుకు ఇమ్మంటున్నాం అంటే మీరు 2 సంవత్సరాల వరకు ఇవ్వలేరని తెలుసు నాకు. ఎందుకంటే సెంట్రల్ లో మొత్తం డిసైడ్ అయ్యేసరికి
ప్రతి పే కమిషన్ 3 సంవత్సరాలు టైం తీసుకుంటుందండి. మీరు లేటుగా వేశారు, 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు 28లో మీరు డిసైడ్ చేస్తారు. బట్ 26 నుంచి నాకు ఏరియర్స్ ఇమ్మంటే అప్పుడు ఇంత డబ్బులు అయిపోతున్నాయి అంటున్నారు కాబట్టి ఐఆర్ ఇచ్చేసారు అనుకోండి. మాటలో దీన్ని పరిష్కారం చెప్పండి నాకు. సొసైటీ బాగుపడాలంటే, సమాజం నిలబడాలంటే, ఆర్థిక తారతమ్యాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఇది వరకు మనకి కొన్ని మెకానిజం ఉండేది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేవి. ఈ లిబరలైజేషన్ లో మార్కెట్ ఎకానమీ అని చెప్పి ఏంటంటే ఎవడిష్టం వచ్చినా దాన్ని సంపాదించుకున్నా మేము అడగమంటున్నారు. అందుకే విపరీతంగా విండ్ ఫాల్ ట్యాక్స్ లేదు, ఇప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ ఒకటి ఉండేది, ఇవన్నీ తీసేశారు. తీసేస్తే ఎవడిష్టం వచ్చినట్టు ప్రైవేట్ లో సంపాదించుకోవచ్చు, వాడి మీద లిమిట్ లేదు. డబ్బులు ఉన్నవాడు ఇంకా డబ్బులు ఉన్నవాడు అవుతున్నాడు, పేదవాడు నిరుపేద అవుతున్నాడు. ఈ గ్యాప్ పెరిగిపోతుంది. మీ పాలసీస్ మార్చుకోండి, మీ పాలసీస్ మార్చు. అదే కంటిన్యూ అయితే సరే, ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కైనా ఇప్పుడు ఎంప్లాయీస్ ఇప్పుడున్న జనరేషన్ ఎంప్లాయీస్ నెక్స్ట్ జనరేషన్ ఉంటారని లేదు, వాళ్ళ పిల్లలు ఉంటారని లేదు. కానీ ఈ ఎఫెక్ట్ అయితే వాళ్ళు అనుభవిస్తారు రేపు రాబోయే రోజుల్లో. సో కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే సమాజం ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకొని సత్య పరిస్థితి వస్తుందని మేము 91లోనే చెప్పాం. మార్కెట్ ఎకానమీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అది సంపదను పెంచుతుంది, కానీ అమృతంతో పాటు విషం వచ్చినట్టు సంపద పెరిగినా కానీ ఆ సంపద ట్రాన్స్ఫర్ కాదు, అందరికీ కొద్ది మంది దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. సమాజంలో సామాజికంగా అస్తవ్యస్త పరిస్థితుల్లో వచ్చి కొట్టుకునే పరిస్థితికి వెళ్తుందని చెప్పాం. మంచిది కాదు కదా, మంచిది కాదు. ఇదే నా ఉద్దేశం, సొసైటీ యాంగిల్లోనే. కానీ ఇది మార్చాల్సింది ఎవరు? ఎంప్లాయీస్ వ్యతిరేకంగా కాదండి. అయితే ఒకటి చౌదరి గారు కంక్లూడ్ చేయండి, మీరు సొసైటీలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఆర్థికంగా బాగున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు, ఎంప్లాయీస్, వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకెవరి దగ్గర లేవు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. మరి దీనికి ఒప్పుకుంటారా? దీంట్లో ఒకటి ఏంటంటే ఎంప్లాయీస్ అనేటప్పటికి ఇప్పుడు వేళ తెలంగాణలో 4 లక్షల మంది, ఆంధ్రలో 4 లక్షల మంది, 4 లక్షల మంది ఆ పరిస్థితి లేదు. నేను చెప్పేది అదే, మీకు 4 లక్షల్లో 40,000 మంది ఉన్నటువంటి వాళ్ళు. ఆర్థిక తారతమ్యాలు అంటే మిగతా సొసైటీ తోటి ఎంప్లాయీస్ పోల్చుకుంటే ఎంప్లాయీస్ ఏమో పై స్థాయిలో ఉన్నారు, వీళ్ళేమో బాటమ్ లో ఉన్నారండి కదా. పొలిటీషియన్స్ లో కూడా అందరూ ఈక్వల్ లేరు, కొంత ఎక్కువ తాగుతారు. అలాగే ఎంప్లాయీస్ లో కూడా జీతాల మీద బ్రతికే వాళ్ళు 95% ఉంటారు. 5% మూసి చూసి 95% పెద్ద డిస్కషన్ అవసరం లేదండి. 90% ఉన్నారు, 5% నిజాయితీ పనులు ఉన్నారండి కదా. 10% ఉన్నారు నిజాయితీ పనులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఫైర్ ఇంజిన్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఫైర్ స్టేషన్లు ఉంటాయి. వాడు ఎప్పుడో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడే వెళ్ళి ఆర్పుతుంటాడు, పబ్లిక్ కాంటాక్ట్ లేదు. వాడి కరప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పర్టికులర్ తెలుసు. దేంట్లో వస్తుంది తెలుసా మీకు? సిటీలో పెద్ద పెద్ద కార్పొరేట్ బిల్డింగ్ కట్టినప్పుడు ఫైర్ రాకపోతే అది ఎవరికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి, అక్కడ ఏమేమి తగలబడి మొత్తం రాయడానికి అక్కడ ఉంటుంది సార్. కింద 80% ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్, వాళ్ళకి అసలు కరప్షన్ చేసే అవకాశమే లేదు. సో ఆర్థిక తారతమ్యం లేకుండా ఆర్థిక తారతమ్యం లేకుండా ఉండాలంటే ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి. ఈ ప్రైవేట్ సెక్టర్ లో కూడా వేజెస్ పెంచాలి. దారుణంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల స్టాటిస్టిక్స్ ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ శాలరీస్ కూడా పెరగట్లా. వాళ్ళ శాలరీస్ కూడా పెరగాలి. పెరిగితే వస్తువులు అమ్ముడుపోతాయి మార్కెట్లో. వస్తువులు అమ్ముడుపోతే ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయకుండా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ని వాళ్ళని తీసుకొచ్చి రుద్దితే స్విగ్గీ జొమాటో జాబ్స్ తప్పితే ఇంకో జాబ్స్ లేవు. ఇప్పుడు మీకు ఫైర్ గురించి చెప్తాను. అసలు టౌన్ ప్లానింగ్ అక్కడ ఫైర్ ఇవాళ కార్పొరేట్ గా ఏదైనా బిల్డింగ్ చిన్న 1 or 2 అంతస్తులు ప్రైవేట్ హౌసెస్ తప్ప ఏదైనా అపార్ట్మెంట్ కట్టాలంటే మేజర్ నామినేట్ తెలుసు మీకు, కామన్ వాల్స్ ఉండకూడదు అనేది ఒకటి. దానికన్నా మేజర్ నాము ఒక ఫైర్ ఇంజిన్ తిరగాలి. ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి సిటీలో? 5% కూడా లేవు. దాని కరెక్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే చచ్చిపోతారు తప్ప అది కాదు. ఫైనల్ మీరు ఆర్థిక తారతమ్యాలు తగ్గాలంటే ఎంప్లాయీస్ జీతాలు డిమాండ్ చేయకూడదు అనేది ఏమన్నా చెప్తారా? లేదంటే లేదు డిమాండ్ చేయాల్సిందే, మా డిమాండ్ మాదే, మీ సొసైటీ ఏమన్నా అంటారా? ఎంప్లాయీస్ డిమాండ్ చేసేది చేయలేఅనేది సమాధానం కాదు. నేను అనేది ఏంటంటే ఏదైతే పొలిటికల్ సిస్టమ్ లో కరప్ట్ ప్రాక్టీసెస్, లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్ ఇట్లాంటివి కాకుండా ఈ ఆదాయాల్ని పూర్తిగా ప్రజలకు తీసుకెళ్ళి ఇవాళ పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగట్లేదంటే అంబానీలకో ఇంకోటికో ఆదాయాలు పెరిగితే
ఇదని చెప్పి ఆలోచన చేయడం మూలంగా తగ్గించట్లేదు అనేది జరుగుతుందో ఎంప్లాయీస్ తప్పలేదంటారు. ఎంప్లాయీస్ కాదు సార్. తప్పలేదనుకుంది. నేను ఎంప్లాయీస్ కూడా ఈ వ్యవస్థలో భాగమే. దాంట్లో వ్యవస్థలో ఎన్ని రుగ్మతులు ఉన్నాయో అక్కడ కూడా ఉన్నాయి. అలా అని చెప్పి వాళ్ళందరూ దొంగలు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. దాంట్లో అన్ని చోట్ల ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంది. దాన్ని గవర్నమెంట్ ఏంటంటే నా వాడు నీ వాడు అని కాకుండా తత్వం పని లేకుండా నీ పవర్స్ నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, చేస్తే యాక్షన్ తీసుకోవచ్చు. అది లేనప్పుడు ఒక మా మెడికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కమర్షియల్ ఓ సిటీఓ ట్రాన్స్ఫర్కో డిఎంఎన్టీఓ ట్రాన్స్ఫర్ అంటే మంత్రికో ఇంకోటి లంచాలు తీసుకొచ్చి వాళ్ళు లంచాలు చూసిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరే ఫోకల్ పాయింట్ కావాలని మీరే ఇస్తున్నారు వాళ్ళకి. అవునండి, నువ్వు డిఎంఎన్హెచ్ఓ అనేవాడిని అటువంటి కరప్ట్ ప్రాక్టీస్ ఎంకరేజ్ చేయకుండా ఒక స్పీసీ చేసి వాడిని ఇప్పుడు వేళ సూర్యాపేటలో ఒక ఇష్యూ జరిగితే పరుగులు పెట్టారు, సర్టిఫికేట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. నువ్వు ఎందుకు వేళ నీకు పవర్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? నేనేమన్నా అంటే ఈ చట్టాల ఎన్ఫోర్స్మెంట్ లో కీలక పాత్ర ప్రభుత్వాన్ని. దాని మీద ప్రభుత్వం ఏంటి, సెక్రటరీ కంట్రోల్ చేయాల్సిన మంత్రి చెప్తే అసలు మంత్రి పట్టించుకోకపోతే సెక్రటరీ పట్టించుకోడు ఆడిపోతే కింద. సార్ ఒక్కటి మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, ఎంప్లాయీస్ పే కమిషన్స్ ఈ రివిజన్లు అడగకుండా ఉంటే ఆర్థిక తారతమ్యాలు తగ్గేటట్టయితే మాకు పే కమిషన్ కాదు, ఉన్న శాలరీలో 15-20% మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిఫండ్ చేస్తాం. ఆర్థిక తారతమ్యాలు లేకుండా పరిపాలించమనండి. అది సాధ్యం కాదు మరి మమ్మల్ని ఎందుకు సార్ మీరే అంటున్నారు కదా, అది సాధ్యం కాదు. మేము ఇస్తాం రెడీ సార్. అది సాధ్యం అయింది. ఎప్పుడు సాధ్యం అయింది అంటే అమృత్ సేన్ హ్యూమన్ ఇండెక్స్ బేస్ చేసుకొని మీరు బడ్జెట్లు తయారు చేయండి అని చెప్పారు. అవును, అది చేస్తే ఎంప్లాయీస్ చేతుల్లో లేని విషయం సార్ ఇది. మేము అక్కడికి 22 స్ట్రైకులు చేసేసారు. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తాను. ప్రతి సంవత్సరం 1 రోజు 2 రోజులు. ఎందుకో తెలుసా అండి, పే కమిషన్ కోసం కాదు, డిఏ కోసం కాదు. ఈ ఆర్థిక తారతమ్యాలు తగ్గాలని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ను స్ట్రెంథన్ చేయండి, అన్ఎంప్లాయ్మెంట్ రేటును తక్కువ చేయండి, మాకు జీతాలు ఇవ్వకపోయినా పర్వాలా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయండి అని మేము చేస్తుంటే నేను దాదాపు 8 ఛార్జ్ షీట్లు తీసుకున్నా సార్. నేను వర్క్ లో ఎఫిషియెంట్, సర్టిఫికేట్ ఉంది, మెరిట్ సర్టిఫికేట్. గవర్నమెంట్ ఇది కావాలి అని అడిగినందుకు, ఈ సమానత్వం కావాలని అడిగినందుకు నువ్వు మీటింగ్ పెట్టావు, మైక్ పెట్టావు, ఇవన్నీ చెబుతున్నావు అని చెప్పి ఛార్జ్ షీట్లు ఇచ్చారండి. సో కాబట్టి ప్రభుత్వాల పరిస్థితి కూడా చెప్తా. ఎన్సీసీ 91 గుర్తు చేయడం చెప్తా. నేను ఎన్సీసీకి హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఆల్ స్టేట్ సెంట్రల్ అన్ని ఎల్ఐసి సెంట్రల్ అన్నిటికి కూడా ఆ కమిటీకి హైదరాబాద్కి నేను సిటీ ప్రెసిడెంట్ ఉన్నాను. ఆ రోజున ఇక్కడ దేశవ్యాప్తంగా ఢిల్లీలో ర్యాలీ చేస్తే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్కి కొన్ని వేల మంది ర్యాలీలో పోయినట్టుగా రైతుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి కూడా దాదాపు చాలా మంది వెళ్ళారు. అంత పెద్ద ర్యాలీ చేస్తే దూరదర్శన్లో కవరేజ్ లేదు. మీరు అన్నారు దూరదర్శన్ కవరేజ్ లేదు, మీడియా కవరేజ్ లేదు. మీడియాని మేనేజ్ చేసి గవర్నమెంట్ పీనర్స్ అంత పెద్ద రెవల్యూషన్ వచ్చి ఎంప్లాయీస్ లో బ్రహ్మాండమైన మూవ్మెంట్ వస్తే అది జరిగి వారం జరగక ముందే బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ బాబ్రీ మసీద్ కొట్టిచ్చేస్తే జనం దానికి తను చచ్చారు తప్ప మన బతుకుల గురించి ఎవడు ఆలోచన. ఈవేళ ప్రభుత్వాలు చేసే దుర్మార్గం చర్యలు ఎంప్లాయీస్ మీద ఎందుకు నేను ఇంత పెద్ద డిస్కషన్ పెట్టాల్సి వచ్చిందంటే అన్నా హజారే గారు మూవ్మెంట్ చేశారు 2014లో. పెద్ద ఎత్తున జనం సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికారు. ఎంప్లాయీస్ వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా. ఎంప్లాయీస్ వ్యతిరేకంగా కాదు, అవినీతికి వ్యతిరేకంగా. ఇప్పుడు అవినీతి అంటేనే ఎంప్లాయీస్ అన్నట్టు చెబుతున్నారు మీరు. అది కాదు. దేశంలో ఎంప్లాయీస్ అనేది 2%, 1% కూడా కాదండి. కరప్షన్ ఎక్కడుందో చెప్పమంటారా? ఓకే, పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ కాదు, కార్పొరేట్ కరప్షన్ తక్కువ ఉందంటారా? కార్పొరేట్ కరప్షన్ అది 95% అది ఉంది. మనం ఉండకూడదు, మనం నిజాయితీగా ఉండాలి. కార్పొరేట్ కరప్షన్ గురించి చెప్తాం మీకు. ఎవరేమైనా అనుకోరండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కొంటే దాని మీద అదే కమిటీలు వేసి కరప్షన్ మీద నేను చాలా గడవెత్తి చేస్తే ఇటీవల గవర్నమెంట్ లో చాలా విక్టిమైజ్ చేశాను. నేను మొన్న సప్లై జీతం. అయితే దాని గురించి విచారణకు అసలు ఒకే మిషన్ ఎక్కడ ఎందుకు ఉన్నాడు అని చెప్పి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ కరప్షన్ చెప్పాల్సి వస్తే వాడు హాస్పిటల్ పెట్టేటప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుని 25% కరప్షన్ చేస్తారు. ఎట్లా అని మీరు అడగొచ్చు. ఒక ఎక్విప్మెంట్ గవర్నమెంట్ లో 15 కోట్లు కొన్నది, కార్పొరేట్ హాస్పిటల్ 40 కోట్లు కొంటున్నాడు.
కొని ఆ 25% వాడికి ఓనర్కి ఇచ్చేస్తాడు. అట్లా ఎక్విప్మెంట్స్ లో ఇవన్నీ ఇట్లా మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ జనాల ఫీజుల తర్వాత ఆ బ్యాంకు లోన్ తర్వాత ఈ రకంగా కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కరెక్ట్ అయిపోయింది. ఎవడైతే గలవెత్తుతాడో ఇచ్చేస్తాడో వాడు ఏదో రకంగా లోపరుచుకోవాలి, వాడు ఏదో అపోతే వాడు చంపించాలి. కార్పొరేట్ కరప్షన్ తో పోల్చుకుంటే ఇది తక్కువ అనుకోవాలి, కానీ ఉండకూడదు. మీతో నేను ఏకీభవిస్తా సార్, ఇది ఉండకూడదు కదా. ఉండకూడదు. కార్పొరేట్ కరప్షన్ అంటే మనం చూస్తున్నాం కదా, గవర్నమెంట్ మీరు ఆర్థిక తారతమ్యాలు రావడానికి ప్రధాన కారణం కార్పొరేట్ కరప్షన్ అండి. ఒక ఉద్యోగి సంపద అంతా ఒక సైడ్ వెళ్ళిపోతుంది. అవును, అది కాదండి, ఒక ఉద్యోగి వాడు పే ఫిక్సేషన్ ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే దానికి కూడా కరప్షన్. ఆ ఎస్టాబ్లిష్మెంట్ వాడు ట్రెజరీ వాడు మళ్ళీ అదే విధంగా ఇదే కాకుండా ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉండేవాడికి ఉద్యోగి ట్రాన్స్ఫర్ చేస్తే జీవో ఇవ్వడానికి డబ్బులు, దానికి డబ్బులు ప్రతి లెవెల్లో. ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు ఇంకేంటి తెలుసా మీకు, మీరు కరప్షన్ అనేది హైదరాబాద్ హెచ్ఆర్ ఎక్కువ వస్తుంది కాబట్టి హెచ్ఆర్ రేటు నాన్ హెచ్ఆర్ నీకు అంత జీతం పెరుగుతుంది. అసలు తెలంగాణ ఉద్యోగులతో కంపేర్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు శాలరీస్ తోటి? అందరికి సమానం, ఎక్కువ తక్కువ ఏం లేవు. కంపేర్ చేసుకుంటున్నారు, తెలంగాణలో ఎక్కువ వస్తుంది మాకు తక్కువ వస్తుంది, వాళ్ళు డిఎల్ ఎక్కువ ఇస్తున్నారు మాకు డిఎల్. అదేం లేదండి, అదేం లేదు. మూలంగా ఫిట్మెంట్ మూలంగా ఇంకటి చెప్పరా మీకు, వాళ్ళు మతిలేని మాటలు మాట్లాడతారు. ఎనాలిసిస్ లేక నేను చెప్తాను, నేను ప్రాక్టికల్ గా ఎనాలిసిస్ చేసి ఫిట్మెంట్ ఇతను 30 ఇస్తే అతను 23 ఇచ్చి ఆ 7% రిటైర్ పెన్షనర్స్ కి జీవితకాలం నష్టం. రాజశేఖర్ చేశాడు, చంద్రబాబు 25 ఇస్తే 16 తగ్గించి రాజశేఖర్ జీవితకాలం నష్టం అప్పుడు అనుభవిస్తున్నాం అందరం. దాన్ని ఎవడు మాట్లాడారు. ఈవేళ నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ తెలంగాణలో 30% ఫిట్మెంట్ ఇచ్చాడు కానీ సీనియర్ ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ లేని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. స్టాగ్నేషన్ కూడా వెళ్ళిపోయి ఇంక్రిమెంట్ లేకుండా ఉద్యోగాలు చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు తెలంగాణ. అక్కడ ఇక్కడ కానీ ఇంక్రిమెంట్ రేట్ ఎక్కువ, బెటర్ సాలరీస్ దే ఆర్ టేకింగ్. ఫిట్మెంట్ ఒకటే నష్టం, మిగతా అన్ని కూడా పే స్కేల్స్. మన పిఆర్సీ బ్రహ్మాండమైన పే స్కేల్స్ ఇచ్చారు. ఇక్కడ 30 years ఆటోమేటిక్ అడ్వాంటేజ్ స్కీమ్ లేదు, అక్కడ ఏపీలో ఇచ్చారు. ఒక జగన్మోహన్ రెడ్డి ఫిట్మెంట్ ఇచ్చి ఆ ఇంప్లిమెంటేషన్ లో లోపాలు తప్ప మిగతా అన్ని కూడా ఇక్కడ కానీ అక్కడ బెటర్గా ఉన్నాయి. ఓకే, కంపేర్ చేసుకోవడానికి అవసరం లేదు సార్. ఫైనల్ గా నాయక్ గారు 311 జీవో రాజ్యాంగంలో రక్షణ కల్పించారు ఉద్యోగులకు, దాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో కొన్ని సంఘాలు ఆల్రెడీ గత వారం నుంచి కొంచెం సోషల్ మీడియా వేదిక ఉద్యమం స్టార్ట్ చేసినాయి. రద్దు చేస్తే నష్టం లేదా ఉద్యోగులకి? కాదండి, ఇప్పుడు మాకు ఏ ఇష్యూ సెటిల్ అవ్వాలన్నా సర్వీస్ కండిషన్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఉంది. దాంట్లో ఆ మీటింగ్ అయితే క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ సెక్రటరీస్ ఉంటారు. మొత్తం ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని లీడ్ చేసే లీడర్స్ అక్కడ ఉంటారు. ఆ మీటింగ్ పెట్టి అసలు ఎందుకు ఆర్టికల్ 311 రద్దు చేయాలి అనేది డిస్కస్ చేయాలి వాళ్ళతో. ఇప్పుడు దాంట్లో రక్షణ ఉంది, డిస్మిస్లో ఉంది. సో అసలు ఎందుకు అది పెట్టారు? ఇప్పుడు దానికి ఒక నోట్ ఫైల్ ఉంటుంది సార్, 311 ఎందుకు పెట్టారు, ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, అది చర్చ చేసి జేసీఎంలో కనుక డిసైడ్ అయితే ఎవరో కూడా దీన్ని అపోజ్ చేయరు. అట్లా కాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా తీసేసింది అనుకోండి, వాళ్ళు మంచికి చేసినా సరే ఎంప్లాయీస్ లో అది చెడనే వస్తుంది. కాబట్టి పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ఒక సిస్టమ్ ఉంది, జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ, దాంట్లో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోమనండి. 311 మీద జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఎప్పుడైతే 311 జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అంటే ప్రభుత్వం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో డిస్మిస్ చేయాలన్నా కానీ లేబర్ కోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవాళ అది కూడా లేని పరిస్థితి గవర్నమెంట్ లో చేస్తారంటే అది అప్రజాస్వామ్యం కాదా? కరప్షన్ ఎక్కువైపోయింది. అది కాదు, నేను ఏమన్నా ఇప్పుడున్న కరప్షన్ లో ఏసీబీ దొరికారు అనుకోండి, ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ది పనిష్మెంట్ అనేటువంటి దాని తర్వాత చేయాల్సింది ఎవడు? సివిల్ కోర్టుకి వెళ్తుంది, ఏసీబీ కోర్టు. దానికి సంబంధించిన అవి మ్యానిపులేట్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తున్నారు. అంటే ఏంటి అక్కడ వాళ్ళు కరప్టెడ్, ఏసీబీ కూడా కరప్టెడ్. అసలు డిస్మిస్ నేనే చెప్తున్నానండి, వాడు ఒక అఫీషియల్ నాకు కోఆపరేట్ చేయట్లేదు, వాడు ఆనెస్ట్ ఆఫీసరే అయినా కానీ నేను దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి వాడు డబ్బు ఇచ్చినట్లు అనిపెట్టి వాడిని డిస్మిస్ చేస్తే అది అన్యాయం కదా సార్? ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను మీకు ఎమర్జెన్సీ గుర్తుండి ఉంటుంది. మా ఫాదర్ అప్పుడు గవర్నమెంట్ సర్వీస్ లోనే ఉన్నాడు.
అయితే రాత్రి 8, 10 ఒక్కొక్క ఆఫీసర్ ఇంటికి వెళ్ళి డిస్మిసల్ ఆర్డర్స్ సర్వ్ చేసేవాళ్ళు. ఈ ఎవరిని డిస్మిస్ చేయాలనే లిస్ట్ ఎవరు తయారు చేశారో తెలుసా అండి? మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్. సిన్సియర్ వాళ్ళకేమో డిస్మిసల్ ఆర్డర్స్ వెళ్ళి కరప్ట్ పీపుల్ గవర్నమెంట్లో ఉండిపోయారు. అందుకే శాఖాపరమైనటువంటి విచారణలో ప్రూవ్ అయితే తప్పితే, అంటే భారత న్యాయ వ్యవస్థకు అనుగుణంగానే ఉంటుంది సార్. ఎంప్లాయీస్ కూడా ఒక్క దోషి 100 మంది దోషుల్ని శిక్షించకుండా వదిలేసినా పర్వాలేదు, ఒక్క నిర్దోషిని శిక్షించకూడదు అనేది భారత అదే న్యాయం ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉంది. ఇది ఎక్స్ట్రా కవరేజ్ ఏం లేదు. ప్రూవ్ అయితే డిస్మిస్ చేయొచ్చు, కానీ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇక్కడ ఏమైపోయింది, అవినీతి పరులు డబ్బులు తీసుకుని అవినీతి పరులను వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏపీఎస్ ఉదాహరణ మనకి. ఆయన నీతి అసలు పచ్చడి చేయని దాని మీద ఇరిగేషన్ పెట్టి సస్పెండ్ చేసి డిస్మిస్ చేశారు. ఒక ఐపీఎస్ డీజీపీ కాదు, హైయెస్ట్ క్వార్టర్ లో ఉన్నవాడిని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని చూస్తుంది. ఈ జరగకుండా ఉండాలంటే అది కావాలి. సో మొత్తం మీద ప్రాసెస్ ప్రకారం జరిగితే ఇబ్బంది లేదు. ఇప్పుడున్న చట్టాలు రూల్స్ అన్ని ఉన్నాయండి, ఎన్ఫోర్స్మెంట్ లోపము, దానికి కాన్సన్ట్రేట్ చేయాలి. ప్లస్ ప్రీవియస్ మేము క్వశ్చన్ చేయం, కానీ సోమరపదులు తయారు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఏదైతే దానికి ఏది సంపద సృష్టించాలి, వాడు బ్రతకాలి, ఆ పరిస్థితి క్రియేట్ చేస్తేనే సొసైటీ కొనసాగుతుంది. లేకపోతే దొంగలు, ఈ లూటిదా, ఇటువంటి అరాచక శక్తులు విజృంభిస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చౌదరి గారు అండ్ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక నుంచి అట్లీస్ట్ ఆర్థిక తారతమ్యాలు తగ్గించడానికి పాలసీలు శాసన వ్యవస్థే తయారు చేయాలి. దాన్ని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పగడ్బందీగా అమలు చేస్తుందని కోరుకున్నాం. లేదంటే భవిష్యత్ తరాలకి నష్టం. థ్యాంక్ యూ.